పొరుగు దిష్టి, ఊరు దిష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటూ నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్దట్లో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. చెప్పులు కుట్టించుకుంటా ఈ కండల కాకులకేస్తా. ఈ కళావరం రింగొచ్చింది కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయ్యింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు, పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడం జాగ్రత్త కొట్టు, నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్టలా. ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా సైడ్లు కూడా చూసింది. వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కెక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. అక్కడ కొడితే ఇక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో, భయపడకు, భయపడకు రాజా. ద్రోహి, ఈ విచిత్రమైన డ్రైవింగ్ ఏంట్రా? రా పక్కరా. ఏంట్రా చంపేస్తావా? నీ ఫేస్ చూసి చెప్పగలను, నీ దగ్గర ఆర్సీ లేదు. నేను కింద చూసి చెప్పగలను, నీకు బ్రెయిన్ లేదు. నాకు బ్రెయిన్ లేదా? అరే లైసెన్స్ ఏనా ఉందా? డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు? రే పోలీసు వాడిని నేనే, చూడరా ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను. అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు. ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా? అంటే నాకు డ్రైవింగ్ రాదనా? ఏది ఎందో ఇంకి వేయగలవా? ఏంటి 8 అంక? పట్టుకో పట్టుకో. 8 అంక ఎలా వేస్తానో చూడు. హలో హలో 1 2 3 కాలింగ్. 4 5 6 ఆన్సరింగ్. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవడైతే నాకేంట్రా బొంగునాదో. బొంగునాదమా? రే స్టేషన్ కి వచ్చి మాట్లాడరా. తప్పదా? రారా, బిర్యానీ తినిపిస్తాను. అదే చేత్తో కోటర్ మందు కూడా తెప్పించు. వస్తున్నా. నన్ను బొంగునాదం అంటాడా? ఎవడ్రా నన్ను రమ్మంది? బాగుంది. ఓ టీ చెప్పమ్మా. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. మరి అదిగా అక్కడి నుంచిలే. ఆ సీట్ నాది. నువ్వు కొన్నావా? లేదు, గవర్నమెంట్ ఇచ్చింది.
గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ఆ ప్రజల్లో నేను ఒకటి. ఆ సీట్ నాది. అసలు నన్ను ఇక్కడ రమ్మంది ఎవరు? కమాన్, ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ. దట్ ఈస్ సంబర్ ఆఫ్ సాలింగ్ సీట్ ఎనిమీ. సార్ నా బండి పోయింది సార్. వీడు ఇక్కడికి వచ్చాడా? వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్. సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్. వీడు ఎలా తిరిగినా పర్వాలేదు, నన్ను బొంగునాదం అన్నాడు. సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్? బొంగులోకి మళ్ళీ రిపీట్ చేయాలా? మిస్టర్ మర్యాదగా చెప్పు, నేను బొంగునాదం గాడినని ఎవడు చెప్పాడు? నువ్వు ఒకటి చెప్పేదండి, చూస్తుంటే తెలుస్తలా నువ్వు బొంగు ఆడి భాషను. ఇది యాక్సిడెంట్ కదా సార్? హత్య సార్. హత్య? నా కళ్ళారా చూశాను సార్. హలో, నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను. సార్, మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్. షటప్. మా అమ్మాయి బతికే ఉంది. వాట్? బతికే ఉందా? ఐఎమ్ వెరీ సారీ సార్. ఏరా బొంగునాథం గారు, ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట? కరెక్ట్. ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది. దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు, సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది. సిబిఐ? యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా? నో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మమ్మీ, డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది. అన్న తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనావి? ఏమైంది? నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండ అయిపోయింది. బండకు కూడా గుండెపోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా? అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను. ఆ మాట చాలదేంటిరా గుండెపోటు రావడానికి? అయితే పదరా, అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే, నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదేముందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి 12వ పన్ను బాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాలేదని, 2 సంవత్సరాల్లో 200 మంది అమ్మాయిలకి వంక పెట్టిన వీడికి సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న. చూడండి, కానీ నేను పెళ్ళిని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే, నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, 3 మొగుళ్ళున్నా 4 పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న మీకు నా మీద ఎంత ప్రేమ? దరిద్రం వదులుతుందని. ఒక్కసారి హ్యాండ్ ఇవ్వరా. ఇన్నాడు నీ తలతి కనుక్కున్నాను గాని నీ తప్పనేమిటో ఇప్పుడు అర్థమైంది. బంగారు బొమ్మని అనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మ ఇంటికి కోళ్ళని తెచ్చుకొని తొందర పెడుతున్నట్టుంది. ఒక విధంగా అది నిజమే, కానీ అసలు విషయం ఏంటంటే నీ పేరు గోపి. అంటే గోడ మీద పిల్లి. 1000 మంది ఆడపిల్లలకైనా పెళ్లి చేయడం మనిషి తరమేమో గాని నీలాంటి పిల్లికి పెళ్లి చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ తరమే కాదట. కలికాలం. ఓమనే మొల విడికిడి. మోలే విలుకు నిన్నట్టు చెప్తున్నా, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ కాఫీ. జిలేబీ
ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడటానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణం చరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడ. చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రేయ్, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్. ఆ కత్తుల మధ్య ఉన్నావు, జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా? రే నో ప్రాబ్లం, కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.